హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హిందీలో వచ్చిన రుస్లాన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ ఒక రొట్ట సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో ఉన్నాడు కదా, సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి టెర్రరిస్ట్ అనమాట. సో ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు చనిపోతారు. సో ఆ అబ్బాయిని పోలీస్ ఆఫీసర్ అయిన మన జగవత్ బాబు దత్తత తీసుకుంటాడు. అది తన కొడుకులానే చూసుకుంటాడు. బట్ చిన్నప్పటి నుంచి మన హీరోకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. అండ్ పెద్దగా అయిన తర్వాత తన ఒక మ్యూజిక్ కాలేజ్లో అయితే వర్క్ చేస్తుంటాడు. బట్ తనకు తెలియకుండా ఇంకొక లైఫ్ ఉంటుంది. అదేంటంటే కానీ తను మాత్రం ఒక రాక్ అయితే వర్క్ చేస్తున్నాడు. అండ్ ఆ విషయం తన పెంచుకునే తండ్రి అయిన జగపత్ బాబుకి అయితే తెలియదు అనమాట. బికాజ్ రాలో ఉంటే మనకు తెలుసు కదా, మన డీటెయిల్స్ ఎవరికైతే చెప్పొద్దు. అండ్ మన రాలో పనిచేసిన కూడా ఎవరికి చెప్పొద్దు. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం తనైతే రాక్ అయితే వర్క్ చేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కనుక తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని చంపాడు అని చెప్పి తన మీద ఒక నిందైతే మోపుతారు అనమాట. అసలు ఫైనల్గా హీరో తనని చంపాడా లేదా, అండ్ జగత్ బాబుకి నిజం తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ. లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ. లైక్ మెయిన్ మైనస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే సరిగ్గా ఉండదు. స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. ఒక రొటీన్ స్టోరీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా సీన్స్ అసలు ఫ్లాట్గా అయితే ఉంటాయి. ఈ మూవీ వచ్చేసి 2 hours ఉంటుంది. బట్ ఒక్క హై మూమెంట్ కూడా ఈ మూవీలో అయితే లేదు. అసలు చాలా సీన్స్ మనకి ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది, స్లో అనిపిస్తుంది. అండ్ అన్ని మనకి ఇంతకుముందు చూసామనే ఫీలింగ్ వస్తుంది అనమాట. స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి బోర్ అయితే కొడుతుంది అనమాట. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే వాళ్ళిద్దరు ఒకే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చారు. అండ్ హీరో త్రూ అవుట్ ద ఫిలిం ఒకటే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చారు. అండ్ హీరోయిన్ కూడా అంతే, లైక్ సింగిల్ ఎక్స్ప్రెషన్ హీరో అండ్ హీరోయిన్. అండ్ జగత్ బాబు విషయానికి వస్తే జగత్ బాబు ఓకే, బట్ తన హిందీ డబ్బింగ్ మాత్రం వేరే వాళ్ళతో అయితే చెప్పించారు. అది మనం తెలుగు ఆడియన్స్ వచ్చేటప్పుడు మనకైతే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే జగత్ బాబుని మనం 100 films అయితే చూసాం. అది కూడా తన సొంత వాయిస్. అండ్ ఈ మూవీలో వేరే వాయిస్ ఉండడం, దాంతో మనకి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది అనమాట. అండ్ అసలు స్టోరీ స్క్రీన్ ప్లే ఇందా చెప్పుకుంటూ పోతే లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే హీరో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఓకే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ లైక్ ఈ మూవీ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. అది ఆ రెండే ప్లస్ పాయింట్స్. అండ్ క్లైమాక్స్లో ఒక సునీల్ శెట్టి క్యామియో అయితే ఉంటుంది. అండ్ అది కూడా ఓకే. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం కాదు చాలానే డిసప్పాయింట్ చేస్తుంది. ఒక రొటీన్ సినిమా, పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.